హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు పంపిణీ చేయబోయేటువంటి అక్టోబర్ నెల పెన్షన్ల విషయంలో ప్రభుత్వము కొంచెం భారీ మార్పులైతే తీసుకొచ్చిందనమాట. అయితే మనకు రాష్ట్రంలో ఈ యొక్క మెడికల్ పెన్షన్స్ అదేవిధంగా దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి రీవెరిఫికేషన్స్ మొదలైనప్పటి నుంచి లబ్ధిదారులకు కొంచెం గందరగోళంగా అయితే మారిందనమాట. అంటే ఎవరెవరికి పెన్షన్స్ ఇస్తారు, ఎవరెవరికి పెన్షన్స్ ఇవ్వరు, ఏ రకమైనటువంటి పెన్షన్స్ ఇస్తారు, ఈ వివరాల గురించి చాలామందికి కూడా డౌట్స్ అనేటువంటివి అయితే ఉన్నాయి. ముఖ్యంగా మనకు రేపు పంపిణీ చేయబోయేటువంటి అక్టోబర్ నెల పెన్షన్ల పంపిణీ విషయంలో చాలామందికి డౌట్స్ అనేటువంటివి అయితే ఉంటాయి. సో మనకు ఏ పెన్షన్స్ అయితే ఇస్తారు, ఎవరెవరికి పెన్షన్స్ ఇస్తారు, ఎవరెవరికి పెన్షన్స్ ఇవ్వరు, ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పెన్షన్స్ అయితే ఇస్తారు, అండ్ అదేవిధంగా అప్పీల్ చేసుకునేటువంటి వాళ్ళకు పెన్షన్స్ ఇస్తారా లేదా, పాత సదరం సర్టిఫికేట్ మీద పెన్షన్స్ ఇస్తారా ఇవ్వరా, రీఅసెస్మెంట్కి వెళ్ళాం కానీ మాకు ఇంకా కూడా సదరం సర్టిఫికేట్ రాలేదు, మాకు పెన్షన్స్ అనేటువంటిది ఇస్తారా ఇవ్వరా. సో ఈ విధంగా చాలామంది నన్ను కామెంట్స్లలో కూడా అడగడం జరిగింది. చాలామందికి చాలా డౌట్స్ అనేటువంటి కూడా ఉన్నాయి. నేను మీకు వీటన్నిటికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అందజేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే చూడండి ఎండ్ వరకు, ఓకేనా. దాంతోపాటుగా మీరు థంబ్నెయిల్ మీద చూస్తున్న విధంగా 10,578 మందికి కొత్త పెన్షన్స్ అయితే ఇవ్వబోతున్నారని పెట్టాను కదా. సో దానికి సంబంధించి ఎవరికి కొత్త పెన్షన్స్ ఇస్తున్నారు అనే విషయం గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. తప్పకుండా ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆన్లో పెట్టుకునేసండి, ఓకేనా. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి, అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే ముఖ్యంగా మనకు రాష్ట్రంలో రేపు అక్టోబర్ నెల పెన్షన్ల పంపిణీ విషయంలో చాలామందికి కూడా చాలా డౌట్స్ అనేటువంటివి అయితే ఉన్నాయన్నమాట, ఓకేనా. నేను మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. అండ్ అదేవిధంగా కొంతమందికి మాత్రము పెన్షన్ డబ్బులు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ చేస్తారు. అది ఎవరికి జమ చేస్తారు అనే విషయం గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను. మీరందరూ కూడా వీడియోను ఎండ్ వరకు చూసేయండి. సో మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, రేపు పంపిణీ చేయబోయేటువంటి పెన్షన్స్ అనేటువంటివి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, అంటే ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పంపిణీ చేస్తారు అనే విషయం గురించి తెలుసుకోవాలి. మనకు ఈ యొక్క అక్టోబర్ నెల పెన్షన్లకు సంబంధించినటువంటి అమౌంట్స్ను ఆల్రెడీ గ్రామవార్డు సచివాలయం అధికారులను డ్రా చేసి తెచ్చుకోమని ప్రభుత్వము ఆదేశాలు అయితే జారీ చేసింది. ఎందుకంటే ఈ రోజు వాళ్ళకి సెలవు అయితే ఇచ్చారనమాట. సో కాబట్టి వాళ్ళకి నిన్నటి రోజునే అమౌంట్ అనేటువంటిది అయితే వేసేసి వాళ్ళని డ్రా చేసుకొచ్చుకోమని చెప్పింది ప్రభుత్వము, ఓకేనా. సో కాబట్టి వాళ్ళు ఆల్రెడీ కూడా అమౌంట్ అనేటువంటిది తెచ్చుకో ఉన్నారు. సో మీకు ఈ యొక్క పెన్షన్స్ వచ్చేసి రేపటి రోజు నుంచి అయితే మొదలు పెడతారు పంపిణీ. రేపు ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ చేసి ఈవినింగ్ వరకు అయితే పంపిణీ చేస్తారనమాట, ఓకేనా. మీకు ప్రతి ఒక్కరికి కూడా రేపటి రోజు నుంచి వెళ్తే మీకు పెన్షన్స్ అనేటువంటిది అయితే ఇస్తారు. అండ్ అదేవిధంగా రేపు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు దాని తర్వాత రెండవ తేదీ పెన్షన్స్ అనేటువంటిది అయితే పంపిణీ చేయరనమాట. ఎందుకంటే రెండవ తేదీన హాలిడే కాబట్టి ఆ రోజున ఇవ్వరు. ఇక దాని తర్వాత 3వ తారీఖున పెన్షన్స్ అయితే ఇస్తారు మీకు, ఓకేనా. సో 1వ తారీఖున ఎవరైతే పెన్షన్స్ తీసుకోకుండా పెండింగ్లో పెట్టుకున్నట్లయితే వాళ్ళకి 3వ తారీఖున వెళ్ళినట్టయితే వాళ్ళకి పెన్షన్స్ అయితే ఇస్తారు, నో ప్రాబ్లం. అంతేకాని అంతకు మించి పెన్షన్స్ అనేటువంటిది అయితే పంపిణీ చేయరు. 2 రోజులు మాత్రమే పెన్షన్స్ అయితే పంపిణీ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకొని మీరు 2 రోజుల లోపల పెన్షన్స్ అయితే తీసుకొచ్చుకోండి వెళ్ళి, 1వ తారీఖున 3వ తారీఖున, ఓకేనా. ఇక్కడ వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. బట్ కొంతమంది అడుగుతూ ఉన్నారు కామెంట్స్లలో. సో ఇన్ కేస్ కొన్ని కారణాల చేత మేము 3వ తారీఖున కూడా వచ్చి పెన్షన్స్ తీసుకోకపోయినట్లయితే 2 నెలల పెన్షన్ డబ్బులు కలిపి మాకు నవంబర్ నెలలో ఇస్తారా లేదని అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇస్తారండి, దాంట్లో అయితే ఇబ్బంది లేదు. సో మీరు పెన్షన్స్ అనేటువంటిది 3 నెలల వరకు తీసుకోకుండా పెండింగ్లో పెట్టుకున్నట్లయితే నో ప్రాబ్లం పంపిణీ చేస్తారు. అంతకుమించి మీరు పెండింగ్లో అయితే పెట్టుకోవద్దు అనమాట, ఓకేనా. సో కాబట్టి మీరు మాత్రం 3 నెలల వరకు పెండింగ్లో పెట్టుకోకుండా ప్రతి నెల కూడా పెన్షన్స్ తీసుకునే విధంగా చూసుకోండి. ప్రతి నెల కూడా క్లియర్ చేసుకోండి పెండింగ్లో పెట్టుకోకుండా, ఓకేనా. సో ఫైనల్గా వచ్చేసి మనకు రేపు ఉదయం 7 గంటల నుంచి అయితే పెన్షన్స్ ప్రారంభిస్తారండి. సో ఇక పెన్షన్స్ వచ్చేసి 1వ తారీఖున 3వ తారీఖున ఈ 2 రోజుల్లో పంపిణీ చేస్తారు. 2వ తారీఖున పంపిణీ అయితే చేయరు, ఎందుకంటే అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా. మనకు దాదాపుగా వచ్చేసి రేపటి రోజున 63,50,765 మంది లబ్ధిదారులకు పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇందుకు గాను ప్రభుత్వము 2,745 కోట్ల రూపాయలను విడుదల చేసిందనమాట. నెక్స్ట్ వచ్చేసి కొత్త పెన్షన్స్ 10,578 మందికి పెన్షన్స్ అయితే ఇస్తామని చెప్పాను కదా. ఆ పెన్షన్స్ వచ్చేసి స్పౌస్ పెన్షన్స్ అనమాట,
ఓకేనా? ఈ యొక్క స్పౌస్ పెన్షన్స్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు. మీకు కూడా రేపు 1వ తారీఖున పెన్షన్స్ పంపిణీ చేయడానికి దాదాపుగా మనకు 4.23 కోట్ల రూపాయలనైతే ప్రభుత్వం విడుదల చేసింది. ఓకేనా? సో, ఈ ఇన్ఫర్మేషన్ కూడా తెలియనటువంటి వాళ్ళందరికీ షేర్ చేయండి. స్పౌస్ పెన్షన్స్‌కి అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ వీడియోను చూసి లైక్ చేసేయండి. ఓకేనా? ఇకపోతే మనకు కొంతమందికి మాత్రము ఈ పెన్షన్స్ అనేటువంటివి బ్యాంక్ అకౌంట్స్‌కి అయితే జమ చేస్తారని చెప్పాను కదా! అది ఎవరికి జమ చేస్తారంటే ఎవరైతే ఈ యొక్క మెడికల్ పెన్షన్స్ తీసుకునేటువంటి విద్యార్థులు, చదువుకునేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బయట హాస్టల్స్‌లో అయితే ఉంటారు కదా! సో, వాళ్ళు ప్రతి నెల ఇక ఈ యొక్క ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్స్ తీసుకొని వెళ్ళడానికి కుదరదు కాబట్టి వాళ్ళు రాలేనటువంటి పరిస్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్‌లోకి వాళ్ళ బ్యాంక్ అకౌంట్‌లోకే నగదు అనేటువంటిది పెన్షన్ నగదు జమ చేసేస్తుంది. వాళ్ళు ప్రతి నెల వచ్చి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. ఈ ఇన్ఫర్మేషన్ కూడా తెలియచేయపరచండి. తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా. ఓకేనా? అయితే ఇక పెన్షన్స్ అనేటువంటివి ఎవరెవరికి ఇస్తారు, ఎవరెవరికి ఇవ్వరు అండ్ అదేవిధంగా ఎవరెవరికి ఏ రకమైనటువంటి పెన్షన్స్ ఇస్తారు ఈ వివరాల గురించి అయితే చెప్తాను ముఖ్యంగా. మనకు మార్పులొచ్చింది ఈ యొక్క మెడికల్ పెన్షన్స్, వికలాంగ పెన్షన్స్‌లో మాత్రమేనండి. ఎందుకంటే ఈ పెన్షన్ల మీద రీవెరిఫికేషన్ ప్రక్రియలైతే మొదలుపెట్టింది ప్రభుత్వము. చాలా రోజుల నుంచి అయితే ఈ రీవెరిఫికేషన్స్ అయితే చేస్తుంది ప్రభుత్వం. కాబట్టి దీంట్లో మాత్రమే మార్పులనేటువంటివి అయితే జరిగాయి మనకు దాదాపుగా. ఓకేనా? సో, మీరు రీఅసెస్మెంట్‌కి వెళ్ళాక మీకు సదరం సర్టిఫికేట్ ఒకటి జారీ చేస్తారు కొత్తది. ఆ సదరం సర్టిఫికేట్‌లో 85% పైన వికలాంగతత్వం ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా 15,000 రూపాయలు మెడికల్ పెన్షన్స్ అయితే అందుతాయి. గుర్తుపెట్టుకోండి ఇది. లేదు మీకు ఇచ్చినటువంటి సదరం సర్టిఫికేట్‌లో 85% కంటే తక్కువ ఉండి 40% కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఆ మధ్యలో ఉన్నట్లయితే మీకు 6,000 రూపాయల మెడికల్ పెన్షన్ అయితే ఖచ్చితంగా ఇస్తారు ప్రతి నెల ఇంక నుంచి. లేదు మీకు అట్‌లీస్ట్ 40% కూడా ఈ యొక్క వికలాంగతత్వం మీ సదరం సర్టిఫికేట్‌లో లేదు. అయినా మీకు 60 ఏళ్ళు పైన ఉన్నాయి అనుకుంటే మీకు ఖచ్చితంగా వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలైతే వస్తుందన్నమాట. అట్‌లీస్ట్ మీకు 40% కూడా లేకుండా మీకు 60 ఏళ్ళు కూడా లేకుండా ఉన్నట్లయితే మీకు పెన్షన్ రద్దు నోటీసులు అయితే జారీ చేస్తారు. ఇక ప్రతి నెల కూడా మీకు పెన్షన్స్ అనేటువంటిది అయితే ఇవ్వరనమాట. ఒకవేళ మీకు ఖచ్చితంగా మేము అర్హులమి ఓకేనా? మేము రీఅసెస్మెంట్ చేపించుకోవాలి మళ్ళా అని అప్పీల్ పెట్టుకున్నట్లయితే మళ్ళీ మీకు రీఅసెస్మెంట్ చేస్తారు. దాని తర్వాత మళ్ళా మీకు వచ్చినటువంటి సదరం సర్టిఫికేట్‌లో ఉన్నటువంటి పర్సెంటేజ్ ఆధారంగా మీకు పెన్షన్స్ అనేటువంటిది డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలా చాలామంది 95% వరకైతే అప్పీల్స్ అయితే పెట్టుకున్నారు ప్రస్తుతం. వాళ్ళకి ఇంకా రీఅసెస్మెంట్‌కు డేట్స్ అయితే ఫిక్స్ చేయలేదు. నోటీసులు అయితే జారీ చేయలేదు. అయితే ఈ అప్పీల్ పెట్టుకునేటువంటి వాళ్ళకి సంబంధించి రేపు పెన్షన్స్ ఇస్తారు ఎవరంటే ఖచ్చితంగా ఇస్తారు. ఎలా? ఇప్పుడు వరకు మీరు పాత సదరం సర్టిఫికేట్ ఉంది కదా! ఇంతకుముందు తీసుకునేటువంటి సదరం సర్టిఫికేట్. ఆ సదరం సర్టిఫికేట్ బేస్ చేసుకొని అయితే దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఉంటే ఆ పర్సెంటేజ్ ఆధారంగా అయితే మీకు పంపిణీ చేస్తారు ఖచ్చితంగా. చేయరని చెప్పట్లేదు. ఓకేనా? అండ్ అదేవిధంగా మీరు రీఅసెస్మెంట్‌కి వెళ్ళారు. రీఅసెస్మెంట్‌కి వెళ్ళాక కూడా మీకు సదరం సర్టిఫికేట్ అనేటువంటిది ఇంకా జారీ కాలేదు. మీకు ఇంకా రాలేదు అనుకుంటే ఇంతకుముందు ఏదైతే పాత సదరం సర్టిఫికేట్ ఉంటుందో సో, ఆ సదరం సర్టిఫికేట్ మీద మీకు ఖచ్చితంగా పెన్షన్స్ అయితే ఇస్తారండి. ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని మనకు అధికారులకు ఆదేశాలు జారీ అయ్యున్నాయి. ఎవరికీ కూడా పెండింగ్‌లో పెట్టొద్దని. ఇన్ కేస్ మీకు పెన్షన్ రద్దు నోటీసులు జారీ చేసేసుంటే అప్పుడైతే ఇవ్వరు. లేదు మీరు అప్పీల్ పెట్టుకున్నా సరే, రీఅసెస్మెంట్‌కి వెళ్ళి సదరం సర్టిఫికేట్ లేకున్నా సరే మీకు అందరికీ కూడా పెన్షన్స్ అయితే ఇస్తారనమాట. ఓకేనా? ఇక్కడి వరకు ఇది క్లియర్. మీకు మాక్సిమం అర్థమైందని అనుకుంటున్నాను. ఇక వృద్ధాప్య పెన్షన్, ఇక రిమైనింగ్ పెన్షన్స్, వితంతు పెన్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! అవి యాజ్ యూజువల్‌గా ప్రతి నెల ఎంత ఇస్తున్నారో వాటికి మాత్రం ఖచ్చితంగా అవే ఇస్తారండి. వాటిలో ఏం మార్పులైతే జరగలేదు. కేవలము ఈ యొక్క డిజేబిలిటీ పెన్షన్, మెడికల్ పెన్షన్స్‌లోనే కొంచెం మార్పులైతే జరిగాయన్నమాట. వాటి గురించి మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇచ్చేసాను ఇప్పుడు. ఓకేనా? సో, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ పెట్టి అయితే అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.